శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ దగ్గరా లే 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 బాగానే ఉంది కానీ నీ భక్తి లే కాస్త వినమ్మా. వద్దు, నేను ఇంకేమీ వినబోటం లేదు. పద ఇంటికి పద. అమ్మా పూజార్చనలకు అడ్డు రావద్దమ్మా. చెప్పావులే, భక్తుడివి, మహాభక్తుడివి. పద. అమ్మా అమ్మా అమ్మ పాపం చుట్టుకుంటుందమ్మా. చుట్టుకొని అమ్మా పరమేశ్వరునికి కోపం వస్తుంది. వస్తే రాని, పద ఇంటికి పద. రాను. ఒరే విను, వినమంటే. ఓ పరాత్పర, మా అమ్మను క్షమించండి. ఆవిడకి ఇంకా తమర్ని గురించి ఏమీ తెలీదు. అందువల్ల ఇలా ప్రవర్తిస్తోంది. ఆమెను క్షమించండి పరాత్పర, ఆమెను క్షమించండి పరాత్పర, ఆమెను క్షమించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓరి మహాపండితుడా, అమ్మకేమీ తెలీదు గాని నీకంతా అంతా తెలిసిపోయిందన్నమాట. ఇక నోరు మూసుకొని వస్తావా రావా? రాను. రావు? అయితే చూసుకో. పరమేశా, పరమేశా, పరమేశా. ఓ పరమేశా, మా అమ్మ అపరాధాన్ని క్షమించండి. ఆమెను క్షమించండి ప్రభు. నువ్వు రావటం లేదు? లేదు. రావు? రాను. నేను పరమేశుడు ప్రసన్నుడు కాలినే రాబోను. పరమేశ, శివలింగం మళ్లీ స్థాపితమయ్యేసరికి శ్రీకరుని తల్లి ఆశ్చర్యచకితురాలవుతుంది. నిస్సందేహంగా భక్తిలో శక్తి ఉంటుంది. అప్పుడు శ్రీకరుడు సింహాదిత్య రిపుదమన మహారాజుల పరాభవాన్ని, ప్రజాపాలకుడు సదా శివభక్తిలో లీనమై ఉండేవాడు ఒక సత్పురుషుడు అయిన చంద్రసేన మహారాజు క్షేమాన్ని కోరుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఓం నమః శివాయ. మహారాజు చంద్రసేనులకు జయము. మహారాజా, సింహాదిత్య మహారాజు, రిపుదమన మహారాజు మన ఉజ్జయిన్ నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టారు. మన సేనాపతి సైన్యంతో పాటు వారిని ఎదిరిస్తున్నారు మహారాజా. అంతా పరమేశుని ఇచ్ఛ. మాకేమి ఆజ్ఞ పితాశ్రీ? అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? సింహాదిత్యుడు, రిపుదమనుడి సైన్యాలు మన ఉజ్జయిని నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టాయి. వారు నగరంపై దాడి చేసి చంద్రసేన మహారాజును బందీ చేసి ఇక్కడ తమ ఆధిపత్యాన్ని నెలకొల్ప చూస్తున్నారు. అలా జరగనేమో. మనం శత్రువులతో యుద్ధం చేద్దాం. అవడానికి మనం బ్రాహ్మణులమైన మన జన్మభూమిని రక్షించడానికి మనం పోరాడాలి. అవును పితాశ్రీ, మనం యుద్ధం చేయాలి. పుత్రులారా, రాజన్న రాజ్యమన్నా మీకున్న పవిత్ర భావాలకు సంతోషిస్తున్నాను. నాకు గర్వంగా ఉంది. కానీ ఈ సమయంలో భావాల ఉద్వేగం మనకు పనికిరాదు. మనం బ్రాహ్మణులం. యుద్ధం చేసే కళను, కౌశల్యాన్ని ఏమీ ఎరుగని వారం. అస్త్రశస్త్రాల ప్రయోగం మనకు తెలియదు. ఈ పరిస్థితిలో యుద్ధం చేయబోవటం ఆత్మహత్యతో సమానం. అయితే మనం ఏం చేయాలంటారు? చేసేదేదో చంద్రసేనుడే చేయాల్సింది. ఆయన ఏం చేసి ఉండవలసింది? యుద్ధం చేసి ఉండాల్సింది. కానీ ఆయన ఈ సంకట స్థితిలో కూడా శివారాధన చేస్తున్నాడు. నాయనా దేవప్రియ, శివారాధన చేస్తుండటం అనుచితమా? ఇప్పుడా? ఈ సంకట స్థితిలోనా?
ఇలా రాజ్యాన్ని శత్రువులు నలుదిశలా కమ్మేసినప్పుడా ఎప్పుడైనా ఆక్రమణ జరగవచ్చు కదా. రాజ్యాధిపతి పూజార్చనలో మునిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అన్నయ్య, యుద్ధం చేయవలసిన వారేమో పూజలు చేస్తున్నారు. అంచేత పూజలు చేయవలసిన వారు యుద్ధం చేయడం అవసరం అవుతోంది. మనం మన మాతృభూమిని కాపాడుకోవాల్సిందే. వినలేదా పితాశ్రీ ఏం చెప్పారు? మనం బ్రాహ్మణులం, వేదం పఠిస్తాం, మనకు యుద్ధం చేయడం రాదు. మనం యుద్ధం ఎలా చేయగలం? ఎలాంటి వింత పరిస్థితి ఇది! యుద్ధం చేయగలిగిన చంద్రసేనుడేమో పూజలు చేస్తున్నప్పుడు మన వంటి పూజలు చేసే వైదికులకు యుద్ధం చేతకాదంటారా? పరమేశ్వరునితో ప్రతివారు ముడిపడిన వారే కావటానికి వైదికులైనా యోధులైనా సరే. అందుకే ఆ చంద్రసేనుడు యోధుడే ఉన్నప్పటికీ శివభక్తుడు కూడా. పితాశ్రీ, ఇది కూడా నిజమే కదా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమికి, తమ మాతృభూమికి చెందినవారని. భూమిపై పుట్టిన తరువాత ఆ పరమేశుడు తండ్రి రూపంలో, ధరిత్రి తల్లి రూపంలోనూ మనుష్యులను పెంచి పెద్ద చేస్తారు. పరమేశునితో కలిసి ఉండటం ఎంత అవసరమో మన జన్మభూమితో కలిసి ఉండటం కూడా అంతే అవసరం. చంద్రసేన మహారాజు రాజ్య ప్రజల హితం కోరి ఇప్పుడు శివారాధనకు కాదు, యుద్ధానికి సన్నద్ధుడు కావాలి. నాయన, ఎవరు ఏం చేయాలి అనే తర్కంలో పడటం మాని మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఓ సంగతి తెలుసుకో, ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్న చంద్రసేన మహారాజును ఆ శివుడే కాపాడుతాడు. పరిస్థితి ఇలా ఉంటే ఇక మనం చింతకు, ఈ తర్క వితర్కాలకు లోనవుడు ఎందుకు? నీవు కర్తవ్య విముఖుడవయ్యే ప్రయత్నం చేయకు నాయనా. ఇప్పుడు మనకింక మిగిలిన కర్తవ్యం ఏముంది పితాశ్రీ? కర్తవ్యం ఏదో చంద్రసేన మహారాజే నిర్వర్తించాలి. పెద్దవాడవయ్యావని మహా తెలివైన వాడిలా నీవు తర్క కుతర్కాలు చేస్తున్నావా? ఇది గుర్తుంచుకో, జ్ఞానంలో నీ తండ్రి నీకన్నా పెద్దవాడేనని. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, పరిమితులను నియమాలను ఉల్లంఘిస్తే అవి పైకి రానివ్వక మిమ్మల్ని అణగదొక్కుతాయి. అక్కడి నుంచి పైకి రావటం కష్టమే కాదు, అసంభవం కూడా. క్షమించండి పితాశ్రీ, అనుచితమేమీ అనలేదనుకుంటాను. అనకపోవటమే. నేడు చంద్రసేన మహారాజు కర్తవ్యాలు నేర్పుతున్నావు, రేపు నాకు నేర్పుతావు. లేదు, ఎన్నడూ లేదు. నలుగురు సోదరులము తమరి మాట వింటాం ఎప్పటికీ కూడా. ఇప్పుడు కర్తవ్యం మాట వచ్చింది కనుకనే చంద్రసేన మహారాజు మాట ఎత్తాను. పరిమితిని, నియమాలను ఉల్లంఘించాలనేది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి పితాశ్రీ. మమ్మల్ని ఆజ్ఞాపించండి, ఇక మేమేం చేయాలో. మనం రాజుగారిని అనుసరించాల్సిందే. ఈ సంకట స్థితిలో రాజుగారితో పాటు ప్రజలు కూడా శివారాధన చేయాల్సిందే. శివకృప పొందటానికి కేవలం ఇదొక్కటే ఉపాయం. శత్రువులు ఒకడు కాదు, ఇద్దరున్నారు, ఎంతో బలశాలురు కూడా. వారిని ఓడించటం అసంభవమే. కేవలం శివకృపతోనే శత్రువుల వినాశం సంభవం. ఇక ఉజ్జయిని రక్షణ శివుని చేతిలోనే ఉంది. అయితే మనం అందరము కలిసి పరమేశ్వరుని ఆరాధించటం మొదలెడదామా? అదే చెయ్యాలి. మనందరము నదీ తీరానికి వెళదాం, అక్కడే శివారాధన చేద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఒకవైపు నిస్వార్థ భక్తిలో లీనమైన వేదవ్రతుడు, అతని నలుగురు పుత్రులు, పసివాడు శ్రీకరుడు పరమేశ్వరుని దర్శనార్థం సంసిద్ధులయ్యారు. ఇంకోవైపు స్వార్థ భావానికి వశీభూతుడైన రాక్షసుడు దూషణుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుని గావించే ప్రయత్నంలో ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం
బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. దూషణ. ఓం బ్రహ్మదేవాయ ఓయి నమః. దూషణ, కళ్ళు తెరు. దూషణ, మేము నీ తపస్సుకు ఎంతో ప్రసన్నులం. బ్రహ్మదేవ, తమను ప్రసన్నుని చేసుకోవడానికే తపస్సు చేశారు. వరాలు అడగమంటారా? కావలసినవన్నీ అవశ్యం. నేను కోరిన వరాలన్నీ ఇస్తారు కదూ? అలాగే దూషణ, తప్పక ఇస్తాను. అయితే ఇప్పుడు నేను సర్వశక్తివంతున్నయ్యే వరమివ్వండి బ్రహ్మదేవా. సర్వశక్తివంతులు త్రిమూర్తులే దూషణ. నీవెలా సర్వశక్తివంతుడివి కాగలవు? అదంతా నాకు తెలియదు బ్రహ్మదేవా. మీరు కావాలన్న వరాలను కోరుకుంటే ఇస్తానని మాట ఇచ్చారు కదా. ఇకపై నేను అడిగినవన్నీ తమరివ్వవలసి ఉంటుంది. అలాగే, కాని ఇది తెలుసుకో, శివుడు ఇతర శివభక్తుల ముందు నీ శక్తి పని చెయ్యజాలదు. నీవు గనక శివుని శక్తిని శివభక్తుల శక్తిని ఎదుర్కొన ప్రయత్నిస్తే నీకు అకాల మృత్యువు సంభవిస్తుంది. అదంతా చూద్దాంలే బ్రహ్మదేవా. వరమియ్యండి ముందు. నేను సర్వశక్తివంతున్నవ్వాలని చెప్పానుగా వరం తప్పక ఇస్తానని. కానీ నిన్ను మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ వరాన్ని దురుపయోగం చేయవద్దు. బ్రహ్మదేవా, దురుపయోగం సదుపయోగం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. భౌతిక జీవితం గడిపేవారికి అవన్నీ అవసరం లేదు. కాదు దూషణ, అలా కాదు. సమస్త ప్రాణికోటి హితము కోరి సృజనాత్మక కార్యాలు చేస్తే సదుపయోగమని, వినాశాత్మక కార్యాలు చేస్తే దురుపయోగమని అంటారు. సదుపయోగ కార్యాలు చేస్తే జీవితం సఫలమవుతుంది, దురుపయోగ కార్యాలు చేస్తే జీవితానికి దుర్గతి కలుగుతుంది. బ్రహ్మదేవా, నేనిప్పుడు వరాలు పొందటానికి వచ్చాను. తమరేమో వరాలు ఇవ్వడానికి వచ్చారు. పురాణం వినటానికి నేను రాలేదు. మీరు వినిపించను వద్దు. తమరు అదేదో సృజనాత్మక కార్యము సదుపయోగము అని అంటున్నారే, అందుకు మీ దేవతలున్నారుగా. సృజనాత్మక కార్యాలు తప్ప మీరు చేయగలిగిందేముంది? వినాశము దుర్గతి అన్న విషయాలు మర్చిపోయి తమరు నాకు వరం ఇవ్వండి. వరాలు పొందే ముందే నీ ధోరణి అహంకారపూరితంగా ఉందే, అయితే వరాలు పొందిన పిమ్మట ఇక ఎలా ఉంటుందో. అయితే వరం ఇవ్వనంటారా? ప్రసన్నున్నై వచ్చాను, వచనబద్ధుణ్ణి. అందువల్ల వరం తప్పకుండా ఇస్తాను. అయితే నాకు సర్వశక్తివంతున్నయ్యే వరం ఇవ్వండి బ్రహ్మదేవా. తథాస్తు. సర్వశక్తివంతున్నైన పిమ్మట
శివుడు శివ భక్తులు నా ఎదుట ఎలా నిలవగలుగుతారు? తల్లిని కదా, అందుకే చెప్తున్నాను. పరమేశుడే గనక నీపై ప్రసన్నులవుతే తప్పక ప్రత్యక్షమై ఉండేవారు. ప్రత్యక్షం అవ్వలేదు, ఎందుకంటే నీపై ప్రసన్నులు కాలేదు గనక. అవుతారమ్మా, అవుతారు. ప్రసన్నులు అయిపోతారు, తర్వాత ప్రత్యక్షము అవుతారు. ఆయనకు నేనొక్కడిని భక్తుణ్ణి కాను కదా, నాలాంటి భక్తులు ఎందరో ఉంటారు. ఆయన వారిపై కూడా ప్రసన్నులై ప్రత్యక్షమవుతారు. సమయం పడుతుంది కదమ్మా. నువ్వు నీ తల్లికే పాఠాలు నేర్పుతున్నావా? లేదమ్మా, లేదు. నేను పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవడం గురించి చెప్తున్నాను. నువ్వు ఇలా మాట వినవులే. ఈ శివలింగము వద్దు, నీ శివ పూజలు వద్దు. ఇంకా పరమేశ్వరుడు త్వరలోనే ప్రస్తుతులైపోతారులే. చూస్తారుగా, తన పుత్రుడితో పాటుగా తల్లి కూడా శివలింగం ముందు శిరస్సు ఉంచుతోందని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.